వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్తును కొనుగోలు చేసిన విషయంలో కేసీఆర్ కు నోటీసులు జారీ చేశారు. ఆ గడువు నేటితో ముగియనుంది. ఛత్తీస్గఢ్ లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంలో అవకతవకలు జరిగాయని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషనర్ విచారణ జరుపుతున్న సంగతి తెలిసిందే. అయితే దీనిపై వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కోరారు. అందుకు తనకు జూన్ 30వ తేదీ వరకు గడువు కావాలని కేసీఆర్ కమిషన్ ను కోరగా అందుకు కమిషన్ తిరస్కరించింది. జూన్ 15వ తేదీలోగా వివరణ ఇవ్వాలని జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కోరారు. ఛత్తీస్గఢ్ లో విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై వివరణకు ఈ రోజుతో గడువు ముగియనుంది. ఈ రోజు కేసీఆర్ కమిషన్ కు వివరణ పంపేందుకు అవకాశాలున్నాయి. సాయంత్రంలోగా వివరణ పంపేందుకు కేసీఆర్ సిద్ధమైనట్లు చెప్తున్నారు. అయితే అదే సమయంలో కేసీఆర్ పంపే వివరణతో సంతృప్తి చెందకపోతే జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ ఎదుట హాజరు కావాల్సి ఉంటుందని అధికార వర్గాలు తెలిపాయి. యాదాద్రి దామర్లచెర్ల విద్యుత్ ప్లాంట్లకు సంబంధించిన విద్యుత్ కొనుగోలు ఒప్పందాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిన కమిషన్ బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన పీపీఏలలో జరిగిన అవకతవకలపై దర్యాప్తు ముమ్మరం చేసింది. ఛత్తీస్గఢ్ నుంచి 1000 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు ప్రతిపాదనపై కూడా విచారణ జరుగుతోంది.